న్యూస్ చూస్తున్నాం. అయోధ్య సరయూ నదిలో జనగామ పట్టణానికి చెందిన యువతి గల్లంతైంది. ఈ నెల 28న జనగామకు చెందిన నాగరాజు కుటుంబం అయోధ్య బాలరాముడి దర్శనానికి వెళ్లారు. 29న పుణ్యస్నానాలు చేయటానికి సరయూ నదిలోకి దిగారు. వరద ఉధృతికి నాగరాజు కుటుంబానికి చెందిన 5గురు గల్లంతయ్యారు. అయోధ్య రెస్క్యూ టీం 4గురిని రక్షించింది. తేజశ్రీ అనే యువతి ఆచూకీ లభ్యం కాకపోవడంతో నిన్నటి నుంచి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, యువతి కోసం గాలింపు చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. రెస్క్యూ టీమ్ తో పాటు కూడా స్థానికంగా ఉన్నటువంటి గజయితాలు కూడా అక్కడ రెస్క్యూ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా గల్లంతైనటువంటి తేజస్వి ఆచూకీ లభించలేదు. దీంతో మరో 24 గంటల లోపల ఒకవేళ బాడీ దొరికే అవకాశం ఉందంటూ కూడా స్థానికంగా అధికారులు చెప్పారు. ఇక ఆమె ఆ గల్లంతైనప్పటి నుంచి కూడా కుటుంబ సభ్యులు జనగామ టౌన్ సంబంధించిన నాగరాజు సంబంధించి 3 అన్నదమ్ములు, ఆ అన్నదమ్ముల కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి 2 రోజుల క్రితమే అక్కడ వెళ్ళారు. వీళ్ళంతా ఆనందంగా దర్శనం కూడా కంప్లీట్ అయింది. తిరిగి వద్దామనుకున్న సమయం లోపల యువతులంతా కూడా నదిలో స్నానం చేస్తామంటూ చివరి నిమిషంలో నదిలోకి దిగారు. అక్కడ ఆడుతూ పాడుతూ సెల్ఫీలు, వీడియో కూడా తీసుకున్నారు. అయితే ఒక్కనొక్క సమయం లోపల బయటకు వద్దామనుకున్న సమయం లోపల మరికొంత లోతుకు వెళ్లడంతో ఒక్కసారి 5గురు కూడా అందులో గల్లంతయ్యారు. అయితే 4గురిని కాపాడగా ప్రస్తుతం ఆ తేజస్వి మృతదేహం కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్నటి నుండి కూడా కుటుంబ సభ్యుల శోకాలతో కూడా పూర్తి స్థాయిలో విష ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు వారు తిరిగి వస్తారనుకున్నప్పటి కుటుంబ సభ్యులందరూ కూడా పూర్తిగా శోక సందడిపోయారు. దాంతో పాటుగా శవం దొరుకుతుందా లేనటువంటి అనుమానాలు కూడా కొంత వ్యక్తమవుతాయి. ఎందుకంటే భారీగా ఫ్లో ఉంది. ఆ ఫ్లోలో బాడీ ఎక్కడి వరకు కొట్టుకుపోయిందో తెలియదు అంటూ కూడా అక్కడ అధికారులు కూడా కొంచెం చెప్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇంత సంతోషంగా గడపాల్సిన పరిస్థితి లోపల విషయం నెలకొందంటూ కూడా అటు జనగామ టౌన్ లో కూడా పూర్తి స్థాయిలో విషయాలు అందుకున్నాయి. ఒకవేళ ఈ రోజు దొరకపోతే మాత్రం చీకటి పడితే పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ క్లోజ్ చేసే అవకాశం, తిరిగి తెల్లవారుజామున 9 గంటల నుంచి కూడా రెస్క్యూ కొనసాగిస్తామంటూ కూడా అధికారులు వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిపారు. బాడీ దొరికిన తర్వాత ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేసి స్వగ్రామానికి పంపించేందుకు కూడా ఒకవైపు అయితే ఏర్పాట్లు అయితే సాగుతున్నాయి. థ్యాంక్ యూ వేణు.